పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. NXT న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ బూజాలో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి విజయవాడకు తీసుకెళ్లారు. కిడ్నాప్, దాడి, SC, ST, అట్రసిటీ కేసుల్లో BNS సెక్షన్లు 140, 308, 351, రెడ్ విత్ 3 కింద వంశీపై కేసు నమోదు చేశారు. వైకాపా అధికారంలో ఉండగా గన్నవరం తెదేపా కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ A71 గా ఉన్నారు. గన్నవరం తెదేపా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. తెదేపా కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ ఇటీవల విజయవాడలోని SC, ST కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. ఆ తర్వాత తెదేపా కార్యాలయంపై దాడి కేసులో తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయవాడ అదనపు DCP కృష్ణ సిబ్బంది హైదరాబాద్ చేరుకుని వంశీని అరెస్టు చేశారు. మరోవైపు వంశీని అరెస్టు చేస్తున్నట్లు ఆయన భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకునే వైసీపీ నేతలు ప్రజలను భయం భ్రాంతులకు గురిచేశారని టీడీపీ ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు. వంశీ చేసిన అరాచక అక్రమాల గురించి వివరించారు. అధికార మదంతో విర్రవీగిన వైసీపీ నేతల పాపం పండిందన్నారు. వంశీ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను జగన్ ఎందుకు వారించలేదని ప్రశ్నించారు. ఇక నేను జగన్ తన వైఖరి మార్చుకోనన్నారు. తెలుగుదేశం పార్టీలో అతని కోసం పనిచేసిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిన పరిస్థితి వాస్తవం కాదు. గోడవ నరసయ్య గారి ఇంటి మీద దాడి చేసిన వాస్తవం కాదు. కాసనేని రంగబాబు కాళ్ళేరు కొట్టిన మాత్రం వాస్తవం కాదు. ఇలా చెప్పుకుంటే గంట సేపు పడతాయి. ఈ భూ కబ్జాలు గానీ, దందాలు గానీ, రౌడీయిజం గానీ ఇలాంటి పరిస్థితులు గన్నవరంలో నెలకొనడం చాలా బాధాకరం. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం వల్ల వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం కోసం పవర్ ను ఉపయోగించి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడం, నోటికి ఎంత వస్తాయంత మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి ఇలాంటి మాటలు మాట్లాడటం. ఆ గుడివాడ అతనికి సాంతం బుద్ధి లేదు. అతనైతే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే నేను అడుపుట్లు పాలిష్ చేస్తా. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు కుప్పంలో గెలిచారు. నువ్వు ఎక్కడున్నావో తెలియని పరిస్థితి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షుడిగా దాన్ని ఖండిస్తే తన విలువన్నా పెరిగేది. గాలికి వదిలి ఆయన తిడితేనే బాగుంటుందని చెప్పిగా వదిలి ఇవాళ ప్రతిపక్ష హోదా రాకుండా 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడగదలుచుకున్నాం. మీరు మేనిఫెస్టోలో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని రూల్ బుక్ చెప్తుంది. 18 మంది శాసనసభ్యులు మీరు గెలిపిపోతే నేను అసెంబ్లీకి వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి పోటీ చేసే దమ్ము. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు. గురువారం ఉదయం హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఆయన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తొలుత విజయవాడలోని భవానీపురం PS కు పోలీసులు తీసుకొచ్చారు. ఆ తర్వాత మరో వాహనంలో అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు నందిగమ వద్ద వంశీ భార్యను పోలీసులు అడ్డుకొని ఆమె వద్ద ఉన్న మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు. వంశీ భార్యను ఎస్కాట్ లో తిరిగి హైదరాబాద్ కు పంపించారు. వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నట్లు జిల్లా SP గంగాధర్ తెలిపారు. ర్యాలీలు, సభల నిర్వహణతో పాటు ప్రజలు గుమ్మిగూడటం నిషేధమని చెప్పారు. ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వ్ చేయలేదండి. మన లాయర్ చిరంజీవి గారు కూడా వచ్చారు, బట్ ఇంకా ఇవ్వలేదంటే మనకి ఎందుకు అరెస్ట్ చేశారనే గ్రౌండ్ రీజన్స్ వి డోంట్ నో ఎట్. మీకు మార్నింగ్ ఒక నోటీస్ ఇచ్చారు కదా మేడం, మిమ్మల్ని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. నోటీస్ ఓన్లీ సెక్షన్స్ మెన్షన్డ్, నాట్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ వాట్ కాజ్ హి వాస్ అరెస్టెడ్ అవన్నీ ఏం లేవు. ఇప్పుడు అడిగాం కదా, అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్. వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ. రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి వీఆర్ గోయింగ్ టు గివ్. దెన్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్? మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? దట్స్ వాట్ వి ఆస్క్డ్. వంశీ మాట్లాడిన భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన చేసిన నేరాలు, అక్రమాలు, దౌర్జన్యాలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఆయన శాశ్వతంగా కటకటాలోకి నెట్టారని కోరారు. వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే ఉదయాన హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.
అయితే మాకైతే చాలా కొరత రాష్ట్రంలో ఉండే కార్యకర్తలకి. ఎందుకంటే అతను తెలుగుదేశంలో పుట్టి పెరిగి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినోడు. అతను వాడిన భాషకి ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఇప్పటికి అతను ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఇక్కడ కాబట్టి నువ్వు బతికి బయటపడ్డాడు. ఒక క్రూర మృగం, ఒక దుర్మార్గుడు వాడే భాష మాట్లాడినాడు. ఒక దుర్మార్గుడు. అది ఎందుకు ఈ జిల్లాల్లో వాళ్ళు ఎందుకు సహించారు అది మేము జీర్ణించుకోలేకపోయినాం. ఈరోజు అరెస్ట్ చేస్తే కూడా అక్కడ నాటకాలు ఆడాడు. అక్కడ డ్రెస్ చేసుకొని వస్తానని చెప్పి అందరికీ రెచ్చగొట్టి ఫోన్లు చేసి ఆపేదానికి ప్రయత్నం చేశాడు. నేనేమంటానంటే, నువ్వు గన్నవరం పార్టీ కార్యాలయం మీద చేసిన దాడి ఎప్పుడన్నా చూసామా? కార్లు తగలబెట్టించావు, మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశావు, మనుషుల్ని చంపపోయినావు. ఆ కేసులో ఈరోజు కంప్లైనెంట్ అక్కడ వాచ్మెన్, ఒక అటెండర్, అతన్ని భయపెట్టి దుర్మార్గంగా విత్డ్రా చేయించేదానికి ప్రయత్నం చేశావు. ఈరోజు ఏమైంది? నీ బతుకు బయటపడింది, బట్టబయలైంది. మీకు గుర్తుందో లేదో, గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఒక జడ్జి వాళ్ళతో చేతులు కలిపాడని జడ్జి సస్పెండ్ అయినాడు. జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఆ పని చేశావు. ఒక పేదవాడిని భయపెట్టి, ప్రాణాలు తీస్తానని భయపెట్టి తీసుకుపోయి కేసు విత్డ్రాయల్ అన్నావు. ఏమైపోయింది ఈరోజు? నేనేమంటానంటే, ఒకటి కాదు నువ్వు చేసిన పని, నువ్వు చేసిన పని. ఏం మాట్లాడుండావు భాష? ఒకటైతే నేను మళ్ళీ రిపీట్ చేయలేను. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు ఏం పీకుతాడు? ఉడకబెట్టిన నాగడ దుంప, ఉత్తిగొట్టం ఊరేగి, ఇటువంటి ఎదవ మాటలు. లోకేష్ బాబు గారు ఏం పీకుతాడు? ఏందో గడ్డం మేకకు కూడా ఉంది. ఏం మాట్లాడావు? నువ్వు ఒక మనిషి జన్మ, నీదే మనిషి జన్మ. మనిషి మానవత్వం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు సహించరానివి. మానవత్వం లేదు నీకు. నేనేమంటాను, అయ్యా వంశీ తల్లిగారు, చెల్లిగారు, ఇంట్లో శిక్ష చేయండి అతనికి. ఒక మృగం, మీ ఇంట్లో ఉండేది ఒక క్రూర మృగం. శిక్షించండి, మీరు కుటుంబ సభ్యులు శిక్షించండి. మీకు తల్లి, చెల్లి, బిడ్డలు ఉండారు, అన్న తమ్ముళ్ళు ఉండారు. ఇటువంటి మృగాన్ని మీరు ఇంట్లో పెట్టుకొని ఉండారు. స్పేర్ చేసే మనిషి, చేయాల్సిన మనిషి కాదు. ఇది అన్యాయం. బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ప్రమాదం ఏమీ లేదన్నారు. బర్డ్ ఫ్లూపై నిత్యం సమీక్షిస్తున్నట్లు చెప్పారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉన్నటువంటి 5 ఫార్ముల్లో ఈ వ్యాధి సోకిందని ఈ ప్రాంతం అంతా కూడా బయోసెక్యులర్ జోన్ గా ప్రకటించి ఆఫీసెస్ కి అక్కడ డిప్యుటేషన్ పెట్టి స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నాం. అదేవిధంగా 3 ఫామ్లో కల్లింగ్ అంతా పూర్తి చేశాం. ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా బర్డ్స్ చనిపోయినట్టుకు గాని, ఈ వ్యాధి సోకినట్టుకు గాని ఎక్కడ కూడా దాఖలాలు లేవు. దీని మీద రిస్ట్రిక్షన్స్ ఏవీ లేవు. ఉడికించినటువంటి గుడ్లు గాని, ఉడికించినటువంటి మాంసం గాని తింటే ఎటువంటి సమస్య లేదని కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియజేస్తున్నాను. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు వైద్య శాఖ సిబ్బంది కామన్ గా పరిస్థితిని ప్రతి గంటకి అంచనాలు వేసి ఎక్కడైనా ఇటువంటిది బయటపడితే ఇమీడియట్ గా నిమిషాల మీదే వాస్తవమా కాదా తెలుసుకొని చర్యలన్నీ కూడా తీసుకున్న విషయం కూడా తెలియజేస్తున్నాను. ప్రజలు నిరంబేందరంగా కోళ్లు గాని, గుడ్లు గాని తినొచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే పత్రికల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా కొంతమంది పోటీపడి దీని మీద భయాందోళన సృష్టిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా ఆదరాబాదరగా ప్రకటనలు చేసి ప్రజలకు భయాందోళన చేస్తే ప్రభుత్వం సీరియస్ గా కూడా తీసుకుంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఉదయం బర్డ్ ఫ్లూ అనేది ఉంగుటూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సోకిందని సాక్షిలో స్క్రోలింగ్ వేశారు. ఇమీడియట్ గా మా సెక్రటరీ హెల్త్, జిల్లా కలెక్టర్ అందరూ అప్రమత్తమయ్యే అక్కడికి వెళ్లేసరికి అది రాంగ్ న్యూస్. దీనివల్ల చాలా మంది పబ్లిక్ భయపడుతున్నారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ముఖ్యమంత్రి గారు అనునిత్యం పర్యవేక్షించి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా
చేయమని స్పష్టంగా తెలియచేశారు. ఆ పని చేస్తున్నాం. నిన్నైతే కొంతమంది తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా ఏవి రాకుండా చేయాలని సర్క్యులర్ ఇచ్చిందని చెప్పి నిన్న కొన్ని టీవీల్లో ఇచ్చారు. సర్క్యులర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఇవ్వలేదు, జనరల్ గా వాళ్ళు ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఆ సమస్య కూడా లేదు. నిన్న ఎక్కడ గుడ్ల లారీ వెళ్తే ఎక్కడ ఆపలేదు. ఎక్కడో ఒక దగ్గర కోల్ లారీ ఆపితే ఇమీడియట్ గా బార్డర్స్ లో కూడా మా ఆఫీసులకు పెట్టి ఆ సమస్య కూడా లేకుండా మేము ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మేము తీసుకోమని గాని నిషేధించామని గాని ఎక్కడ కూడా సర్క్యులర్ లేదు. వాళ్ళు బర్డ్ ఫ్లూ దేశంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసిన తర్వాత జనరల్ గా ఒక సర్క్యులర్ ఇచ్చారు. అది మన రాష్ట్రానికి వచ్చిందని చెప్పడం కూడా తప్పు. ఎక్కడ కూడా జరగడం లేదు. రాత్రి ముఖ్యమంత్రి గారు సైంటిస్టులతోని కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ గారితో మాట్లాడితే వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. వ్యాధి సోకినటువంటి 1 కిలోమీటర్ పరిధిలో మాత్రమే ఇది పరిమితమై ఉంటుంది. అక్కడ ఒక పౌల్ట్రీ కూడా పనిచేయడానికి వీల్లేదు, ఒక్క బరడు కూడా ఉండడానికి వీల్లేదు. ఇమీడియట్ గా కిలోమీటర్ పరిధిలో టోటల్ గా రాకపోకలన్నీ బంధించమన్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో చేసిన తప్పు నుంచి తప్పించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరో నేరానికి పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. గతంలో వైసీపీ నేతలు అధికార వండతో కృష్ణా జిల్లాలో పేటరేగిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు. ఒక నాయకుడు క్యాసినో పెట్టి నోరుంది కదా అని బూతులు తిట్టాడు. మరో నాయకుడు కట్టుకున్న భార్యనే బియ్యం స్కామ్ లో ఇరికించాడు. ఇంకో నాయకుడు పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డాడు. ఈ చర్యలన్నిటిని ఉపేక్షించాలా? కక్షపూరితంగా చేయాలి అనుకుంటే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అందరినీ లోపల వేయించేవాళ్ళమని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కృష్ణా జిల్లాలో భ్రష్టు పట్టించారు. ప్రతి ఒక్కరు కూడా ఒక నాయకుడు క్యాసినో పెట్టిస్తాడు, నోరు ఉంది కదా అని బండబూతులు తిడతాడు, అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల్ని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బందర్లో మచిలీపట్నంలో ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్ లో సొంత భార్యనే కేసుల్లో ఇరికించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులది. తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన ఒక మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు. ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే, ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తా ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరు. ప్రపంచ వేదికపై ఒంగోలు గిత్త తన సత్తా చాటిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒంగోలు గిత్త 41 కోట్లు పలకడం శుభ పరిణామమన్నారు. దీంతో రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వం ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు. ఒంగోలు గిత్తలు ఉన్నత జన్యువులు, బలానికి ప్రసిద్ధి చెందాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతిని పరిరక్షిస్తూ పాడి రైతులను ఆదుకోవడానికి కృషి చేస్తుందని వెల్లడించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇదే విషయాన్ని జేఏసీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ రాష్ట్ర చైర్మన్ ఏవి నాగేశ్వరరావు ప్రకటించారు. గురువారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన మేము చేసినటువంటి ప్రతి పోరాటంలో మా వెన్నంటే ఉన్నది పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమేనని తెలిపారు. ముఖ్యమంత్రులు మారుతున్నారే కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కావడం లేదన్నారు. నేడు అబ్కాస్ రద్దు చేస్తామని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కెఎస్ లక్ష్మణరావు గెలుపుకు కృషి చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా చైర్మన్ బి లక్ష్మణరావు, జిల్లా సెక్రటరీ జనరల్ బి ముత్యాలరావు, వివిధ విభాగాల నాయకులు జి నాగరాజు, పి రమేష్ బాబు, పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్ జేఏసీగా రాబోయే శాసనమండలి ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులైన కెఎస్ లక్ష్మణరావు గారు, డివి రాఘవులు గారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి, విజయ్ గౌరి గారు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. వీరందరికీ కూడా జేఏసీ, రాష్ట్ర జేఏసీ మద్దతు తెలుపుతోంది. ఉమ్మడి రాష్ట్ర కాలం నుండి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద నిరంతరం మాతో పాటు ఉన్నది. మా సమస్యల్ని శాసనమండలిలో ప్రస్తావించింది. అలాగే మేము చేసి పోరాటాలకు మద్దతుగా పోరాటాల్లో పాల్గొన్నది. మాతో పాటు అరెస్టులైనది పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమే. కాబట్టి అటువంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులకి మేము మద్దతు తెలుపుతున్నాం. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కెఎస్ లక్ష్మణరావు గారు పోటీలో ఉన్నారు. కెఎస్ లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా, ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఇప్పటికే పిలిపించాం. మీ ద్వారా కూడా అందరినీ కూడా ఓటేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులే కాదు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సంస్థల్లో పార్ట్ టైం ఉద్యోగులు, గెస్ట్ ఉద్యోగులు, వాలంటీర్లు ఇలా రకరకాల పేర్ల మీద అతి తక్కువ వేతనాలు ఇచ్చి పనిచేయించుకుంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విధానాలు మారటం లేదు. ముఖ్యమంత్రులు మారుతున్నారు కానీ విధానాలు మారటం లేదు. దీని మీద నిరంతరం మేము పోరాటాలు చేయాల్సి వస్తోంది. ఈ పోరాటాలకు మద్దతుగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు నిలబడుతున్నారు. అట్లాగే అందరికీ ఉపాధి కల్పిస్తాం, లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు కూడా ఎసరు పెట్టేలా ఇవాళ ఆఫ్కాస్ని రద్దు చేసి ప్రక్రియని, ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇచ్చే ప్రక్రియని ఇప్పటికే కేబినెట్ నిర్ణయించినట్టుగా పత్రికల ద్వారా చూసాం. ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇవ్వడం అంటే పాతకాలం నాటికి తీసుకెళ్ళడం. ఈ పేరు చెప్పి ఇప్పటిదాకా 1% ఆఫ్కాస్ నడుస్తోంది. 4% ప్రైవేట్ కాంట్రాక్టులకు కట్టబెట్టడం అంటే వందలాది కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని పందికొక్కుల్లా తినడానికి ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. దీన్ని రద్దు చేయాలి. లక్షలాది మంది వాలంటీర్లని రెడ్డును పడేశారు. వాళ్ళందరూ కూడా యువకులే, యూతే. నేను 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించారు. అది అమలు కాని పరిస్థితి ఉంది. ఇలా అనేక మంది అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో అనివార్యంగా పోరాటాలు పెంచాల్సిన అవసరం ఉంది. మాకు మద్దతుగా నిచ్చే పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ విద్యుత్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, సమగ్ర శిక్ష కావచ్చు, నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, 104 కావచ్చు, 108 కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఆరోగ్య మిత్రులు కావచ్చు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, మున్సిపల్, పంచాయతీ లాంటి స్థానిక సంస్థలు కావచ్చు, లేకుంటే కేజీబీవీ లాంటి సొసైటీలు కావచ్చు, ఏపీ శాక్స్ కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, టీటీడీ వంటి ధార్మిక సంస్థలు కావచ్చు, వీటన్నిటిలో కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరి సమస్యల మీద జేఏసీ పనిచేస్తూ ఉంది. మా పోరాటాలకు మద్దతుగా నిలబడిన పీడీఎఫ్ ఎమ్మెల్సీని గెలిపించమని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పోటీ చేసిన కేఎస్ లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటించి గెలిపించమని చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేసినాం. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఇందుకు నిదర్శనమే వల్లభనేని వంశీ అరెస్టు అని చెప్పారు. రాజకీయ విమర్శలు చేస్తే అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో వైసీపీ నేతలు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసేందుకు గురువారం ఆయన కార్యాలయానికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో వైసీపీ నేతలు వెనుదిరిగారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీని ఎందుకు అరెస్టు చేశారో మాకు అర్థం కాలేదన్నారు. వంశీ అరెస్టుకు పోలీసులు విచిత్రమైన కథనాలు చెబుతున్నారని ఆరోపించారు. పోలీసు వారు టీడీపీ నాయకులతో కుమ్మక్కై వంశీని అరెస్టు చేశారని డీజీపీకి చెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ఆరోపించారు. అబ్బయ్య చౌదరిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమ కేసు పెట్టాలని చూస్తున్నారని, దీనికి పోలీసు వారు సహకరించడం దారుణమన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీ యుజానికి పోలీసు వారు సహకరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. బహుశా 6 గంటలకో 5 గంటలకో హైదరాబాదులో వారిని అరెస్ట్ చేసినట్టుగా మీడియా ద్వారా మాకు సమాచారం అందింది. ఆ తరువాత వారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు. కారణం ఏంటంటే ఆయన ఒక కేసులోనూ 2 కేసుల్లోనూ ముద్దాయిగా ఉన్నారు. ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన కేసులో వారు ముద్దాయిగా ఉండటం, దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళడం, ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్, ప్రొటెక్షన్ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి ఆయన అరెస్ట్ చేసేటటువంటి అవకాశం లేదనే అభిప్రాయం మాకుంది. కానీ ఉదయాన్నే అరెస్ట్ చేశారనే వార్త తెలియగానే ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక ఆశ్చర్యపోయాం, దిగ్భ్రాంతి చెందాం. దీనికన్నా ముందు 2 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే ఈ వల్లభనేని వంశీ గారి మీద, వైసీపీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని ఏదైతే 2022లో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తి మొన్న హఠాత్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్ళి పబ్లిక్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రాసిక్యూషన్ చెప్పేదంతా అబద్ధమని, తానిచ్చిన కంప్లైంటు అది కంప్లైంట్ రూపంలో ఇవ్వలేదని, కేవలం ఏదో సాక్షి సంతకం పెట్టమంటే నేను వెళ్ళాని, వెళితే వారేదో రాసుకుని సంతకం పెట్టారనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం ముందు చెప్పారు. ఇక్కడ బయట చెప్పింది కాదు. చెప్పిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యపోయింది.
అరే మనం చేసినటువంటి తప్పు తెలుసుకున్నారు, మనం దొంగ కేసు పెట్టించామనే విషయం తెలుసుకున్నారు. ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎస్సీ కులానికి చెందటం వలన పైన రాసుకున్నారు, సంతకం పెడితే నన్ను కులం పేరు కూడా తిట్టారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టి బెయిల్ రాకుండా ఉండేందుకు కట్టుదిట్టంగా వాళ్ళు చేశారు అనేది తెలుసుకుని ఆశ్చర్యపోయి ఇదంతా ఫాల్స్ కేసు అని ప్రపంచానికి తెలిసింది. దానిలో తెలుగుదేశం వారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కుట్ర చేసి ఈ సత్యవర్ధన్ తమ్ముడు అన్నో అరుణ్ అనే ఆయన్ని వాళ్ళు పట్టుకుని మా తమ్ముడి చేత బెదిరించి కిడ్నాప్ చేసి వంశీ వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇప్పించారని ఒక కట్టు కథను అల్లి అది కేసు పెట్టి తెల్లారి అరెస్ట్ చేశారంట. ఇది విచిత్రమైన విషయం. ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. గుంటూరు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కేసులో జైల్లో ఉన్న తులసిబాబు ఒక రోజు పాటు కస్టడీలోకి తీసుకోనున్న ప్రకాశం జిల్లా పోలీసులు, 3 రోజుల పాటు కస్టడీ పిటిషన్ వేసిన పోలీసులు, 11 గంటలకు కస్టడీలోకి తులసిబాబు లోతైన విచారణ చేరున్న పోలీసులు, గుంటూరు జిల్లా జైలు నుండి తులసిబాబును వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జీజీహెచ్కి తరలించిన పోలీసులు, వైద్య పరీక్షల అనంతరం ఒంగోలుకు తరలించనున్న పోలీసులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.